ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ టైం నా ఛానల్ చూసే వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ. ఇది నిన్న ఈవినింగ్ తీసిన వ్లాగ్. రేపు ఉగాదికి అవసరమైన ఐటమ్స్ అన్నీ వెళ్ళి తెచ్చుకున్నాము మార్కెట్కి వెళ్ళైతే. ఇంకా చూడండి, వేప పువ్వు అంట 10 రూపీస్. అసలు ఊరికే చెట్ల నుంచి రాలిపోతాయి ఇలా ఊర్లో అయితే మాత్రం. ఇక్కడ ఇవి 10 రూపీస్ అంట. ఇలా ఉంది మరి పరిస్థితి. గల్లీలోకి వెళ్ళినప్పుడు అసలు అక్కడ చెట్టు ఉంది కానీ ఆ చెట్టుకు పోతే లేదు. మరి అలాగే ఉంటుంది మరి. ఇంక ఈ బనానా, నాటు బనానా చాలా వరకు దొరకవు. సరే దొరికింది కదా అని ఇప్పుడైతే తెచ్చాను. అసలు మామిడికాయలు తెచ్చి నుంచి మా బుడ్డిదే చూసి నుంచి అసలు ఆగలేకపోతుంది. అమ్మ కొయ్యమ్మ కొయ్యమ్మ అని వెనకతలే తిరుగుతుంది. ఇంకా ఉప్పు కారం వేసి ఇవ్వు అది ఇదని ఫుల్ సజెషన్లు అయితే బాగా ఇస్తుంది అనమాట. అసలు ఊర్లో అయితే నాన్నలు ఉగాదికి ముందు అసలు మామిడికాయ తినిచ్చే వాళ్ళే కాదు. అసలు అదొక ఆనవాయితీ అనమాట. ఉగాది అయిపోయిన తర్వాతే తినేవాళ్ళు. అసలు ఇప్పుడు ఈ పిల్లతోటి ఎలా అంటే, ఈ పిల్లకు కోస్తుంటే నేను కూడా ఒక ముక్క నోట్లో ఇచ్చాను. ఈ విషయం మా అమ్మకి తెలిస్తే ఏమంటారో మరి నాకే తెలీదు. ఈ వీడియో చూడాలి, ఏమంటారో చూడాలి. ఇప్పుడు మార్కెట్లో అస్సలు అరిటాకులే లేవు. సరే రేపు దేవుడి మూల పెట్టడానికి ఆకు ఉండాలి కదా అని అయితే మేము అంత లెక్క తిరిగాము. అసలు గల్లీ గల్లీ గాలించామనుకోండి. ఒక 2 ఇళ్ళ ముందు ఉన్నాయన్నమాట. ఒకళ్ళు అడిగితేమో మాకు రేపు ఉండాలనేసారు. మా ఫ్రెండ్ అయితే చెట్టు నిండా ఆకులు పెట్టుకుని ఏం చేస్తారు, రేపు చెట్టాలు కొట్టుకుని పెట్టుకుంటారా ఏంటని చెప్పేసి తిట్టుకుంది. వేరే వాళ్ళు అయితే 2 అమ్మ ఇస్తామని చెప్పేసి ఒక పెద్ద ఆకు అయితే కట్ చేసి ఇచ్చారు. ఇంకా మా ముగ్గురం అయితే మంచి దాన్ని అయితే ముక్కలు చేసుకొని చక్కగా షేర్ చేసుకున్నాము. అంటే ఇస్తే మంచోళ్ళు ఇవ్వకపోతే చెడ్డోళ్ళని కాదు. అక్కడుండి కూడా ఆవిడ కావాలని ఇవ్వకపోయేసరికి మా ఫ్రెండ్కి అయితే బాగా కోపం వచ్చింది. ఏమున్నారా స్వామి పుల్ల రొడ్డు, ఈ పిల్లకైతే చెప్పకుండా కట్ చేసి ఇచ్చాను. నోట్లో పెట్టింది చూడండి ఆ పిల్ల ఎక్స్ప్రెషను. అబ్బా మెలికలు తిరిగిపోయింది. ఇదే ఫస్ట్ టైం ఈ పిల్ల ఇంత పుల్ల తినడము. అమ్మా ఏంటమ్మా ఇలా ఉంది, నమస్తే తలకాయ ఎగిరిపోయింది నాకు అని అంటుంది. ఇప్పటి వరకు హచ్చుకుక్క పిల్ల వెనకట్లు తిరిగావుగా, తిను తిను అని అనేసి అంటే చూడండి ఎలా చూస్తుందో. మా వారైతే డ్యూటీ నుంచి వచ్చేసారు. ఆయన కోసం టీ పెడుతున్నాను. ఇంకెంతలో వీళ్ళిద్దరు అయితే కూల్ డ్రింక్ పంచాయతీ పెట్టారు. ఎక్కడ నాకు సెల్ల తిరిగేసేస్తారట నా బాధ. ఇంకైతే చూస్తే ఇద్దరు దెబ్బలాడుకుంటారు, కూల్ డ్రింక్ వాటర్లు వేసుకుంటారు. చూడండి మా వారైతే నాకు కొంచెం అమ్మ మమ్మీకి కొంచెం అమ్మ అని వాటర్లు వేస్తున్నారు. వీళ్ళిద్దరూ గొప్ప కామెడీగా ఉంటారు అసలు. వీళ్ళిద్దరు తగు తెలపోతే నా దగ్గరికే వస్తారు, చూడమ్మా చూడమ్మా అనుకొని. ఇంకా మా వారైతే నాకు కూడా తాగమని ఇస్తున్నారు. వద్దులేండి మీరే తాగండి, వద్దు వద్దు నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పాను. ఇంక అంతే ఏదో మొహమాటం కడిగినట్టు ఇంక దెబ్బ తాగేస్తున్నారు. ఇంకా ఆయన తాగుతుంటే పిల్ల లుక్ చూడండి. ఆ పిల్ల వాటది కూడా తాగేస్తారేటని అలా చూస్తుంది. ఆ పిల్ల వాట ఆ పిల్ల తాగలేక మిగతా దోసుకుంటుంది. వాళ్ళ డాడీ ఎప్పుడు అంటున్నారు, నాకు ఇచ్చియమ్మా అంటే దాచేస్తున్నావమ్మా అంటే, నేను తాగుతాను అది నా వాట రేపు తాగుతాను అని అంటుంది ఆ పిల్ల అయితే. బాగా తగులాడుకుంటున్నారు వీళ్ళిద్దరు. కొందరు మనుషుల మనస్తత్వం ఏంటో అర్థం కాదు. ఎందుకు అలా బిహేవ్ చేస్తారో కూడా అర్థం అవ్వదు. ఇంకా నాకైతే మాత్రం ఉంటూనే ఫ్రెండ్లీగా ఉంటూనే వెనక్కి మాట్లాడడం. అసలు ఏముంది, అసలు యూట్యూబ్ చేస్తే ఏంటంట తప్పు నాకు అర్థం అవ్వట్లేదు. అదేదో యూట్యూబ్ చేస్తే ఏదో పనికి మనలు చేసినట్టు ఫీల్ అయిపోయి ఏదో వెనక్కి మాట్లాడడం. ఏదైనా దమ్ముంటే ఫేస్ టు ఫేస్ మాట్లాడాలి, లేకపోతే నోరు మూసుకొని ఉండాలి. నాకు బాగా తెలిసిన వాళ్ళే తెలిసిన వాళ్ళతో అన్నారంట, ఏంటి ఎప్పుడు కిచెన్లో గిన్నెలు తోముకొని ఉండడం, ఆ కిచెన్ పైనేనా ఎప్పుడున్నా అని చెప్పేసి. మా వారికి ఇదే చెప్తున్నాను. బుజ్జి ఇలాగ అంటున్నారు బుజ్జి అని అంటే, వదిలేయమ్మా ఎవరంటే నీకేంటి, అసలు నువ్వు చేయాలనుకున్నావు చెయ్యు, నా సపోర్ట్ నీకు ఉన్నప్పుడు నీకెందుకు భయము అని చెప్పేసి. అసలు ఇంకే కామెంట్లు రాలేదు ఏం రాలేదు, చుట్టూ ఉన్న వాళ్ళు ఎప్పుడే తినేస్తున్నారని ఫీల్ వచ్చింది. ఈ వీడియో ఇప్పుడు చూస్తే మాత్రం నవ్వొస్తుంది. మా వారు పక్క నుండి ఫుల్ మోటివేట్ చేసేస్తున్నారు, నీకెందుకమ్మా వదిలేసే, నీకెందుకు వదిలేసే అని చెప్పేసి. ఇంక అక్కడికైతే మా వారు టాపిక్ ఆపేయమన్నారు. ఇంక సరేలేని వదిలేసాం. ఎందుకులే వేస్ట్, పేలే వాళ్ళు పేలుతూనే ఉంటారో అవన్నీ పట్టించుకోకూడదనేది వదిలేసాను. వేడి బగ్గు మనిపోతుంటే ఈరోజైతే ఎందుకో తెలీదు నాకైతే పూరి తినాలనిపించింది. ఇంకా మధ్యాహ్నం చేసిన కర్రీ పప్పును ఆనపకాయ ఎలాగో ఉంది కదా, ఇంక పూరి చేసేద్దామని అయితే చేసేస్తున్నాను. ఎంత ట్రై చేస్తానో వాయిస్ ఓవర్ స్లోగా ఇవ్వడం కోసం ఒక్కోసారి అయితే స్పీడ్గా వచ్చేస్తుంది. మరి నాకు మొదటి నుంచి మాటలు స్పీడ్గా ఆడడం అలవాటు అయిపోవడం వల్ల వాయిస్ ఓవర్ కూడా నేను స్లోగా ఇవ్వలేకపోతున్నాను. చెప్తున్నారు కొంచెం నెమ్మదిగా మాట్లాడండి అర్థమవుతుందని, బట్ నాకైతే రావట్లేదు. చాలా కష్టపడుతున్నాను స్లోగా మాట్లాడడం కోసం. ఈ పూరీలు చేస్తున్న వీడియో అయితే మా అమ్మ చూడాలి. మరస్ట్ చదివి నాకు ఉంటుంది. ఇంకా ఏటమ్మా నీకు రాత్రిపూట పూరీలు తినాలనిపిస్తుందా, మాయమ్మే తెల్లారు లేసి ఏమైనా ఫోన్ చేయి నీకు చెప్తానని మాత్రం ఖచ్చితంగా అంటుంది. నాకు డౌట్ లేదు, ఎందుకంటే మా అమ్మ ఆ విధానమే అనమాట. అందుకే ఇంకా చపాతీ పిండి కలిపిన తప్పేలు ఉంది కదా, అదైతే అంత ఈజీగా వదలదు కదా. ఇంక నేనేం చేశానంటే కొంచెం తడిపేసి బొమ్మలు ఇంచేస్తే అది ఫ్రీగా వదిలేస్తుంది. అందుకోసమైతే బొమ్మలు ఇంచాను. ఇంకా మా వారు నేనైతే టిఫిన్ స్టార్ట్ చేసాము. ఆయనకి ఇంట్లో ఉన్నప్పుడు షర్ట్ వేసుకోవడం అలవాటు ఉండదు. ఇంక వీడియో కోసం అయితే ఇప్పుడు టవల్ కప్పుకున్నారు, అందుకే ఇబ్బంది పడుతున్నారు. ఈ మధ్య అయితే మా బుడ్డిద నైట్ టైం అసలు మా ఇంట్లో ఫుడ్డే తినట్లేదు. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. వాళ్ళ బాబు తను ఆడుకుంటా ఇంక అక్కడే తినేసుకుని ఉంటుంది. ఇంకా మా ఇద్దరు టిఫిన్ అయితే కంప్లీట్ అయిపోయింది. సరే ఇంకైతే కడిగేద్దామనేది కడుగుతున్నా. ఇంక ఇదిగోండి ఇది చక్కగా ఎంత ఫ్రీగా వదిలేస్తుందంటే అలా బొమ్మలు ఎంచేసరికి మంచిగా వదిలేస్తుంది.
ఇంకా స్టవ్ అయితే మార్నింగే కడిగాను. కాకపోతే మళ్ళీ ఇప్పుడు ఎందుకు కడుగుతున్నానంటే, రేపు పండుగ ఉంది కదా! మళ్ళీ ఎందుకులే అని చెప్పేసి ఆ ఫీల్‌లో అయితే ఇంక కడిగేస్తున్నాను. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.